హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో నేను మన సబ్స్క్రైబర్స్ నుంచి చాలా డౌట్స్ అడుగుతున్నారు, సో మెసేజ్ చేస్తున్నారు. సో వాళ్ళ యొక్క డౌట్స్ ఏవైతే ఉన్నాయో అకార్డింగ్ టు ట్రేడింగ్, సో దానికి సంబంధించిన పూర్తి డౌట్స్ అన్ని నేను ఇక్కడ క్లారిఫై చేస్తాను. అట్లాగే ప్రతి ట్రేడ్ యొక్క ప్రైజ్ యాక్షన్ని కూడా నేను ఇక్కడ అనాలిసిస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. సో అట్లాగే నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. స్కిప్ చేయకుండా చూడండి, వెరీ ఇంపార్టెంట్ వీడియో అనమాట. సో ఇక్కడ చూడొచ్చు. సో పర్టికులర్గా ఎన్జెడ్డి సిడి ఓటీసీలో మనకి ఒక కైండ్ ఆఫ్ అప్ ట్రెండ్ తర్వాత ఒక డౌన్వర్డ్ డైరెక్షన్కి ఆ స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుంది ఇక్కడ. సో అంటే మనము అనాలిసిస్ చేసేటప్పుడు స్ట్రక్చర్ని, సైకాలజీ, సో నేను ప్రతి వీడియోలో చెప్తాను అనమాట. సో స్ట్రక్చర్ని మీరు మాస్టర్ అవ్వండి, అట్లాగే సైకాలజీని మాస్టర్ అవ్వండి. సో ఇవే రెండు ఇంపార్టెంట్ ప్రైజ్ యాక్షన్లో. సో ప్రైజ్ యాక్షన్లో మనం అనాలిసిస్ చేసేటప్పుడు ఇవే రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వీటిని మీరు మాస్టర్ అవ్వండి, సరిపోతుంది. సో మీరు చేసే టైప్ ఆఫ్ ట్రేడింగ్కి మీరు యూజ్ చేసే స్ట్రాటజీ కావచ్చు, లేకపోతే మీరు యూజ్ చేసే ట్రేడింగ్ టైప్ ఆఫ్ అనాలిసిస్ కాన్సెప్ట్స్ కావచ్చు. సో అవి ప్రాఫిటబుల్ అంటే ఒక యాక్యురసీ ఉండాలంటే మీరు చేసే ట్రేడింగ్కి ప్రాపర్గా సెట్ అవ్వాలి. సో వితౌట్ మనకి నాలెడ్జ్ లేకుండా, ఒక ప్రాపర్ యాక్యురసీ లేకుండా ఇన్వెస్ట్ చేసే బదులు పేపర్ ట్రేడింగే చేయండి, మీ యాక్యురసీ ఇంప్రూవ్ అయ్యేంత వరకు. సో లెర్నింగ్తో పాటు పేపర్ ట్రేడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఒక ప్రో అనేది అవ్వాలంటే లెర్నింగ్ ప్లస్ పేషెన్స్ అండ్ పేపర్ ట్రేడింగ్, ఇవి మాత్రమే మెయిన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ రకంగా మీరు ప్రిపేర్ అవుతూ చేయాలన్నమాట. సో యాక్యురసీ ఇంప్రూవ్ అయ్యేంత వరకు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకంటూ ఒక కైండ్ ఆఫ్ ఒక స్ట్రాటజీ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయగలుగుతారు మార్కెట్లో. సో అప్పుడు దాన్ని బ్యాక్ టెస్ట్ చేసుకుంటూ మీ యాక్యురసీ అనేది టెస్ట్ చేసుకోండి. ఓన్లీ పేపర్ ట్రేడింగ్ చేయండి. సో సింపుల్ అన్నమాట. సో అట్లా చేయడం వల్ల మీకు లాస్ అనేది జరగదు, ఎందుకంటే మీరు చేసేదే పేపర్ ట్రేడింగ్ కాబట్టి లాస్ అనేది ఉండదన్నమాట. సింపుల్, దాంట్లో కన్ఫ్యూజ్ అయ్యే అవసరం కూడా లేదు, ఎందుకంటే మల్టిపుల్గా మెసేజ్ చేస్తున్నారు లాస్ అవుతుందని చెప్పేసి. ఒక ప్రాపర్ యాక్యురసీ లేకుండా ట్రేడ్ చేయకండి. సో యాక్యురసీ కోసం మీరు డెఫినెట్గా మీరు ఎలాంటి షార్ట్ కట్స్ వెతకకుండా సబ్జెక్ట్ నాలెడ్జ్ మాత్రమే మీకు హెల్ప్ అవుతుంది. సో ఇక నేను బై ట్రేడ్ తీసుకున్నాను. సో సింపుల్గా బై ట్రేడ్ తీసుకున్నాను. సో సింపుల్ రీజన్ చెప్తాను నేను ఇక్కడ. సో ఆఫ్టర్ ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ తర్వాత ఇక్కడ చూడొచ్చు, డౌన్ ట్రెండ్ తర్వాత మార్కెట్లో స్ట్రక్చర్ చూడొచ్చు. స్ట్రక్చర్ అనేది ఇక్కడ క్రియేట్ అయిన తర్వాత ప్రీవియస్గా మార్కెట్ యొక్క టార్గెట్స్ అని హిట్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ అనదర్ టార్గెట్ కోసం మనకి మూవ్ అవుతుంది. అది జనరల్గా అకార్డింగ్ టు ప్రైజ్ యాక్షన్ అనమాట. సో అక్కడ తర్వాత ఇక్కడ చూడొచ్చు మనకి సెల్లర్స్ ఉన్నారు. సో సెల్లర్స్ స్ట్రాంగ్గా ఇండికేట్ చేసినా కూడా మళ్ళీ ఇక్కడ బయర్స్ యొక్క డామినేషన్ జరిగింది. సో ఎక్కడ మనకి టార్గెట్ అనేది కంప్లీట్గా ఫుల్ఫిల్ అయిన తర్వాత, సో టార్గెట్ హిట్ అయిపోయింది కాబట్టి అది మళ్ళీ ఇక్కడ మనకి బయర్స్ ఎంగల్ఫింగ్ చేస్తూ ఒక కైండ్ ఆఫ్ మనకి ఇండికేషన్ అనేది క్లియర్ కట్గా ఇక్కడ చూపిస్తున్నారు. అంటే సెల్లర్స్ని డామినేట్ చేసి మనకు ఒక సైన్, రివర్సల్ సైన్ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు. సో అకార్డింగ్ టు సైకాలజీ, క్యాండ్లెస్ సైకాలజీ, మనకి నెక్స్ట్ ఈ యొక్క సప్లై జోన్ని టార్గెట్గా మార్కెట్ మూవ్ అవుతుంది అన్నమాట. సో దాన్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ సైకాలజీ తెలిసి ఉండాలి మనకి. సో మనకి క్యాండ్లెస్ యొక్క సైకాలజీ, అలాగే స్ట్రక్చర్లో మనకి మల్టిపుల్ కాన్సెప్ట్స్, రివర్సల్స్ కానివ్వండి, సో మార్కెట్ యొక్క నెక్స్ట్ టార్గెట్ కానివ్వండి, ఇవి తెలిసి ఉండాలి. సో ఇవి ప్రాపర్గా తెలుసుంటే డెఫినెట్లీగా మనం మార్కెట్ యొక్క టార్గెట్స్ని అలాగే రివర్సల్స్ని ఫైండ్ అవుట్ చేసుకుంటూ బయర్స్ అండ్ సెల్లర్స్ యొక్క స్టోరీని రీడ్ చేస్తూ మనం ట్రేడ్ చేయగలుగుతాం అనమాట. సో ఇక్కడ ప్రైజ్ యాక్షన్ అంటే అదే కదా. సో ఇక్కడ ఉన్న ఈ యొక్క ప్రైజ్ యాక్షనే మనకి ఇక్కడ క్యాండ్లెస్ని మనం అనలైజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ క్యాండ్లెస్ ఈ విధంగా ఫార్మేషన్ అవుతుంది అంటే అది ప్రైజ్ యాక్షన్ యొక్క ఏదైతే ఇక్కడ ప్రజెంట్ మార్కెట్ ప్రైజ్ వాటి యొక్క యాక్షన్ని మనకి ఇక్కడ ఇండికేట్ చేస్తుంది క్యాండ్లెస్ అనేది. సో ఈ యొక్క క్యాండ్లెస్ డాటాని రీడ్ చేయడానికి మనకి ఈ క్యాండ్లెస్ అంటే ఇక్కడ ప్రైజ్ని ఏ విధంగా మూవ్ అవుతుంది, ప్రైజ్ యొక్క బిహేవియర్ అవుతుంది, మార్కెట్ యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉన్నది మనకి ఇక్కడ ఈ క్యాండ్లెస్ అనేది ఇండికేట్ చేస్తుంది. సో దాంట్లో మనకి మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఈ హోల్ ప్రైజ్ యాక్షన్లో ఈ పార్ట్స్ ఏదైతే ఎస్ఎంసీ కావచ్చు, సో మనకి అదర్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ కావచ్చు, ప్రైజ్ యాక్షన్ స్ట్రాటజీస్ కావచ్చు, ఇదంతా ఈ హోల్ ప్రైజ్ యాక్షన్లో ఇవన్నీ ఒక పార్ట్ అన్నమాట. సో ఎస్ఎంసీ, సప్లై అండ్ డిమాండ్, సో బ్రేక్అవుట్ రీటెస్ట్, మనకి ఒక ఏదైతే ఇండ్యూస్మెంట్ అని చెప్పేసి మనం అనుకుంటాం కదా, ఆర్డర్ బ్లాక్ కావచ్చు, సో మల్టిపుల్ కాన్సెప్ట్, సో లిక్విడిటీ, సో ఇవన్నీ ఈ ప్రైజ్ యాక్షన్లో పార్ట్స్ అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మన ప్రైజ్ యాక్షన్, మనం ఏదైతే ఇక్కడున్న మార్కెట్లో ఈ స్ట్రక్చర్ ప్లస్ ఈ యొక్క క్యాండ్లెస్ సైకాలజీని మీరు మాస్టర్ అవ్వండి, సింపుల్ అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు నేను ఒక మల్టిపుల్ 3 డేట్స్ ఇక్కడ బై ట్రేడ్స్ ఓపెన్ చేశాను. సో క్లియర్ కట్గా ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్గా మనకి ఒక డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో తర్వాత వచ్చిన ఈ రివర్సల్ సైన్ ఇక్కడ చూడండి, బయర్స్ అనే వాళ్ళు ఇంక్రీజ్ అవుతూ మనకు ఒక స్ట్రెంత్ అనేది క్లియర్ కట్గా ఇండికేట్ చేస్తున్నారు ఇక్కడ. సో తర్వాత ఒక రీట్రేస్మెంట్, తర్వాత ఈ యొక్క పుల్ బ్యాక్ చూడండి, పుల్ బ్యాక్లో కూడా బయర్స్ మనకి స్ట్రాంగ్గా ఇండికేట్ చేస్తున్నారు, ఒక కంటిన్యూషన్ సైన్ కూడా ఇవ్వడం జరిగింది. సో తర్వాత వచ్చిన సెల్లర్స్
రీట్రేస్ అవుతున్నారు. సో రీట్రేస్మెంట్లో వాళ్ళు కంప్లీట్ ఒక డామినేషన్ చూపెట్టలేకపోతున్నారు. సో నెక్స్ట్ కూడా ఈ యొక్క స్పిన్నింగ్ టాప్ మనకు ఒక కంటిన్యూషన్ సైన్ అనేది ఇండికేట్ చేస్తుంది మార్కెట్. ఎందుకంటే క్లియర్ కట్గా ఇక్కడ చూడొచ్చు మార్కెట్లో టార్గెట్, ఇది మార్కెట్ యొక్క కంప్లీట్ ఒక సప్లై జోన్ అనేది మనము ఇక్కడ క్లియర్ కట్గా ఎనలైజ్ చేస్తే ఏదైతే సప్లై ఇక్కడ స్టార్ట్ అయిందో ఆ జోనే మనకి నెక్స్ట్ టార్గెట్. ఎందుకంటే అక్కడ నుంచి మనకి క్లియర్ కట్గా సప్లై ఉంది, సెల్లర్స్ యొక్క ఎంట్రీ అనేది కనబడుతుంది. సో నేను కంప్లీట్గా ఆ జోన్ని నేను మార్క్ చేశాను. సో ఈ విధంగా అంటే టార్గెట్స్ చూడండి, సైకాలజీ చూడండి, బయర్స్ ఏమి ఇండికేట్ చేస్తున్నారు, సెల్లర్స్ ఏమి ఇండికేట్ చేస్తున్నారు. సో వీటిని చూసుకుంటూ మీరు ట్రేడ్ చేయాలి, సింపుల్ అన్నమాట. సో అదే రియాలిటీ ఆఫ్ ప్రైస్ యాక్షన్. మీరు సపోర్ట్ రెసిస్టెన్స్ అని చెప్పేసి మనం ఎంత యూజ్ చేసినా, సిగ్నల్స్ అని చెప్పేసి ఇండికేటర్స్, సో ఎన్ని షార్ట్ కట్స్ వెతికినా కూడా ఈ యొక్క రియాలిటీ ఆఫ్ ప్రైస్ యాక్షన్ అంటే మనం నేర్చుకొని మన యొక్క హార్డ్ వర్క్ని మనం నమ్ముకుంటేనే మాత్రమే ట్రేడింగ్లో మనం ప్రాఫిట్ చేయగలుగుతాం. సో ఒక పేషెన్స్ కూడా మెయింటైన్ చేస్తూ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో అదే ఒక మంచి వే. అంటే మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది మన మైండ్ సెట్ మీద డిపెండ్ అవుతుంది. యాక్యురసీ లేకుండా నేను ఇన్వెస్ట్ చేయను, డెఫినెట్లీగా నేను నేర్చుకొని ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తాను. ప్రాక్టీస్ చేసి ఎవరైతే మీరు కోర్స్ తీసుకున్నారో అక్కడ మీ మెంటర్ యొక్క సపోర్ట్ అడగండి, సపోర్ట్ అడిగి ఆ డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి. సో ఆ విధంగా ప్రిపేర్ అయితేనే మీకు డెఫినెట్గా సబ్జెక్ట్ మీద ఒక కైండ్ ఆఫ్ ఐడియా ఉంటుంది. సో కంప్లీట్ ఒక సబ్జెక్ట్ అనేది తెలుస్తుంది. సో అది లేకుండా జస్ట్ కోర్స్ తోటి మీరు ఏం చేయలేరు. అట్లాగే సపోర్ట్ అనేది డెఫినెట్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఒక సైడ్ వేస్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది ఇక్కడ ఇండికేట్ చేస్తుంది మార్కెట్. సో కంప్లీట్ సైడ్ వేస్ ఉంది, బట్ ఓవరాల్గా చూస్తే మనకి ఒక డౌన్వర్డ్ డైరెక్షన్ ఒక స్ట్రక్చర్ కనబడుతుంది మార్కెట్లో. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో చూడొచ్చు ఇక్కడ ఇలా ఈ విధంగా అంటే ఈ కైండ్ ఆఫ్ సైడ్ వేస్ మార్కెట్ని మీరు ఎనలైజ్ చేయకూడదు. సో మీకు ఎంత యాక్యురసీ ఉన్నా కూడా సైడ్ వేస్ మార్కెట్లో ప్రాపర్ ప్రైస్ యాక్షన్ వర్క్ అవ్వదు. సో మీ అనాలిసిస్ చేసిన దానికి అగెనిస్ట్గా వెళ్తుంది మార్కెట్. సో డెఫినెట్లీగా ఆ విధంగా కాకుండా మీరు ఒక కైండ్ ఆఫ్ ప్రాపర్ కన్ఫర్మేషన్ చూడాలంటే ట్రెండీ మార్కెట్ ఉండాలి. అది మనకి డౌన్ ట్రెండ్ అప్ ట్రెండ్ మార్కెట్ కావచ్చు, లేకపోతే డౌన్ ట్రెండ్ స్ట్రక్చర్ అయినా కావచ్చు. ఈ విధంగా మనకి క్లియర్ కట్ హెల్దీ మార్కెట్ ఉండేటట్టు చూసుకోండి. సో ఇక్కడ చూడండి ప్రజెంట్ సిచ్యువేషన్లో సెల్లర్స్ అనే వాళ్ళు రీట్రేస్మెంట్ లాగా ఇక్కడ మనకి వస్తున్నారు. సో తర్వాత ఏదైతే ప్రీవియస్గా ఉన్న జోన్ హిట్ అయిన తర్వాత ఇక్కడ చూడొచ్చు బయర్స్ స్ట్రాంగ్గా మనకి వీళ్ళను డామినేట్ చేసేసి ఒక రివర్సల్ సైన్ ఇస్తున్నారు అనమాట. సో తర్వాత వచ్చిన సెల్లర్స్లో అనుకున్నంత స్ట్రెంత్ అనేది ఇక్కడ ఇండికేట్ చేయట్లేదు మార్కెట్. ఒకవేళ స్ట్రెంత్ కనుక ఉంటే కంప్లీట్గా వీళ్ళని డామినేట్ చేసి మూమెంటం అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ విధంగా మూమెంట్ క్రియేట్ చేయలేకపోతున్నారు అంటే అక్కడ బయర్స్ యొక్క ఇండికేషన్ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి బయర్స్ స్ట్రాంగ్గా వస్తే మనకి మార్కెట్లో నెక్స్ట్ సప్లై లెవెల్ ఏదైతే ఉందో అది టార్గెట్ లాగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు క్యాన్సిక్ సైకాలజీ. సో క్యాన్సిక్ సైకాలజీ అనేది తెలియాలన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు నేను కొంత స్కిప్ చేశాను. సో ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకి ఇక్కడ తీసుకున్న ఏదైతే ట్రేడ్ ఉందో అది లాస్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకి ఈ యొక్క గ్యాప్ను ఫిల్ఫిల్ చేసేసి ఈ యొక్క లెవెల్ నుంచి ఏదైతే ప్రీవియస్ హై నుంచి ఇక్కడ రీటెస్ట్ చేసి తర్వాత ఈ యొక్క లెవెల్ని మనకి ఫుల్ఫిల్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. అంటే ఈ యొక్క రివర్సల్ సైన్ అనేది మనకి ఇక్కడ రిజెక్షన్ అనేది కాదు. సో ఓవరాల్ మార్కెట్ స్ట్రక్చర్లో మనకి ఆ కన్ఫర్మేషన్ ఉంటుంది. సో మార్కెట్ ఏ టార్గెట్ని హిట్ అయింది, ఎక్కడి నుంచి రివర్సల్ అవుతుంది, సో మనకు క్యాన్సిక్ సైకాలజీలో ఏం ఇండికేట్ చేసింది. సో తర్వాత ఈ యొక్క రిజెక్షన్ తర్వాత డెఫినెట్లీగా ఇక్కడ నుంచి మూమెంటం ఈ విధంగా క్రియేట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మీకు స్ట్రక్చర్లో ఆ యొక్క సీక్రెట్ అనేది కనిపిస్తుంది అన్నమాట. సో అవన్నిటిని మీరు మైండ్లో ఉంచుకొని ట్రేడ్ చేయాలి. సో ఇక్కడ చూడొచ్చు డామినేషన్ కనిపించింది. సో తర్వాత ఇక్కడ రిజెక్షన్ అనేది ఉంది, ఈ హై దగ్గర నుంచి రిజెక్షన్ ఉంది. సో ఈ ఓవరాల్ మూమెంటం కూడా ఒక రౌండ్ నెంబర్ లెవెల్ అనొచ్చు, ఒక డిమాండ్ జోన్ నుంచి వెళ్ళి మనకి ఈ యొక్క రివర్సల్ సైన్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ విధంగా ప్రాపర్ యాక్యురసీని మెయింటైన్ చేస్తూ ట్రేడ్ చేయాలంటే మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ చూసుకోవాలి డెఫినెట్లీగా. సో ఆ విధంగా మల్టిపుల్ కన్ఫర్మేషన్స్తో ట్రేడ్ చేయాలి, వితౌట్ కన్ఫర్మేషన్స్ ట్రేడ్ చేయకూడదు. సో డెఫినెట్లీగా మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. నా కోర్సు స్టూడెంట్స్ యొక్క యాక్యురసీ మన ఛానల్లో నేను పెట్టాను ఆల్రెడీ. సో అక్కడ పోస్ట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది, పోస్ట్లో వెళ్ళి చూడండి, నా స్టూడెంట్స్ యొక్క యాక్యురసీ చూడొచ్చు. అలాగే మీరు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు 25 రికార్డెడ్ ఫార్మాట్ క్లాసెస్, ఎందుకంటే మల్టిపుల్ మెసేజ్ చేస్తున్నారు, రికార్డెడ్ ఫార్మాట్ క్లాసెస్ కోర్స్ అన్నమాట. సో డెఫినెట్లీగా మీకు లైఫ్ టైం గైడెన్స్ ఉంటుంది, మీ యొక్క ప్రతి డౌట్ అడిగి తెలుసుకోవచ్చు కోర్సులో. మీ యాక్యురసీ ఇంప్రూవ్ అయ్యేంత వరకు నేను లైఫ్ టైం గైడెన్స్ ఇస్తాను కోర్స్తో పాటు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి, డిస్క్రిప్షన్లో కూడా నేను నెంబర్ ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో అన్నమాట. ఒక టార్గెట్ హిట్ అయితే మనం ఓవర్ ట్రేడింగ్ చేయకూడదు. సో ఫ్రెండ్స్, నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.